ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 9వ వచనం. వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదయ్యి ఉన్నది. దొంగ పండితులు చివరి దినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దెయ్యాల బోధాలని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి. అలాంటి వాళ్ళు వివాహం చేసుకోవడం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదని బోధిస్తారు. కానీ దేవుడు అన్ని ఆహారాలు తినడానికే సృష్టించాడు. విశ్వాసులు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు దేవుణ్ణి కృతజ్ఞతలు అర్పించి ఆహారాన్ని పూజించాలి. దేవుడు సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్ని నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలు అర్పించి భుజించాలి. అవి దేవుని వాక్యం వల్లను ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి. మంచి సేవకులుగా ఉండము. నీవు ఈ బోధనలను సోదరులకు చెప్తే యేసుక్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కలుగుతుంది. ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండడాన్ని అభ్యాసనం చేయి. శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తి వల్ల ప్రస్తుత జీవితంలోనూ రానున్న జీవితంలోనూ మంచి కలుగుతుంది కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. ఇది నమ్మదగిన విషయం, సంపూర్ణంగా అంగీకరించదగినది. మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మిన వాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పనిచేస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.